అభినయ్ న్యూస్ నేను హరిత ముందుగా హెడ్లైన్స్ డ్యూటీపల్లి అమర్ రాజా ఫ్యాక్టరీలో పలు కంపెనీలకు భూమి పూజ చేసిన కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఎంపీ డీకే అరుణ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో కీలకం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన ఒక జాతీయ విపత్తు కార్మికులను రక్షించడానికి అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సెల్ ఎనర్జీ కంపెనీలకు కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ కాస్టింగ్ ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డీకే అరుణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డితో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమరరాజా గీగా ఫ్యాక్టరీ మరియు ఇతర కంపెనీలకు భూమి పూజ చేసి కంపెనీ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు కేంద్ర మంత్రివర్యులు శ్రీ అశ్విని వైష్ణవ్కి సాదరంగా ఆహ్వానించారు. ఈ కంపెనీ ఆవరణలో మొక్కలను వారు నాటారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దివిటిపల్లి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ మనం ప్రారంభోత్సవం చేసుకొని ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు హానరబుల్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ అశ్విని వైష్ణవ్ జీ, we welcome to our state of Telangana, sir. And ప్రియమత నాయకురాలు గౌరవ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారు, ఇంతపూర్వకం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద పారిశ్రామికవేత్తగా ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకొచ్చి మన రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు అవుతా ఉన్న సోదరులు జయగల్లా గారికి, ఇప్పుడే కేంద్ర మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు వస్తూనే మరి ప్రత్యేకించి అమర్ రాజాకు సంబంధించి ఎంతమంది మహిళా సోదరిమణులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారని అడిగారు. 400 పైచెలకు ఈరోజు స్థానికంగా ఉన్న మా మహిళా సోదరిమణులు ఇక్కడ పనిచేయడం జరుగుతుందని, ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మా మహిళా సోదరిమణులతో పాటు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన మహిళా సోదరిమణులకి అందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవం మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఐ వుడ్ లైక్ extend our heartfelt thanks Ashwini Vaishnav ji, who is very proactive. ఈరోజు భూములు కోల్పోయిన మా అన్నలకు, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి, వారి కుటుంబ సభ్యులందరికీ ఇంత పెద్ద పరిశ్రమలు ఇక్కడికి రావుతా ఉన్న తరుణంలో మీ పాత్ర ప్రముఖమైంది. తప్పకుండా మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 2 విషయాలు చెప్పి బాగున్నారా? బాగున్నారా? सबसे पहले मैं बाबू को, आपने इस इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग क्लस्टर के डेवलपमेंट में बहुत अच्छा सहयोग किया. मैं धन्यवाद देना चाहूँगा ऑनरेबल मेंबर ऑफ पार्लियामेंट श्रीमती डीके अरुणा जी को. हमेशा आपका सहयोग रहता है. मैं विशेष धन्यवाद देना चाहूँगा ब्रदर जय गल्ला जी को. दी एफर्ट्स से हमारे जनरल मैनेजर श्री अनिल जैन जी. दोस्तों, मैं आपके साथ सिर्फ 3 बात करने के लिए आया था यहाँ पे. पहले तो जो बैटरी टेक्नोलॉजी है आज के युग में, जैसे स्टील और केमिकल है,
वैसे ही बैटरी टेक्नोलॉजी उतनी ही इम्पोर्टेंट है। देश के लिए जरूरत है बैटरी की टेक्नोलॉजी को, सेल की टेक्नोलॉजी को मास्टर करना, समझना और उसमें लेटेस्ट रिसर्च, लेटेस्ट डेवलपमेंट करना। पहले तेलंगाना को और महबूब नगर के लिए जोर से ताली बजाओ। और आजकल एक फिल्म बहुत फेमस है, पुष्पा। पुष्पा में क्या बोलता है वो? क्या बोलता है? पुष्पा झुकेगा नहीं, ऐसा बोलता है ना। तो अब देवेट्टीपल्ली रुकेगा नहीं। देवेट्टीपल्ली में कंटिन्यूसली अब डेवलपमेंट होगा। सबसे पहले तो काम चालू करते हैं रेलवे स्टेशन से। चालू करना है रेलवे स्टेशन को, ठीक करना है, एकदम मॉडर्न करना है। डन। देवेट्टीपल्ली रेलवे स्टेशन को वी विल मॉडर्नाइज। अब देखो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आपके लिए क्या भेजा है। मोदी जी ने तेलंगाना के लिए रेलवे में, गेस करो यंग पर्सन्स, कितना बजट दिया है? पहले 10 साल पहले ओनली 886 करोड़ बजट मिलता था, ओनली तेलंगाना प्लस आंध्रा मिला के। अभी कितना दिया है मोदी जी ने? 5337। इतना बजट, यानी पहले जितना आंध्रा और तेलंगाना को कंबाइंड बजट मिलता था, आज उसका 6 टाइम्स, 6 गुना अकेले तेलंगाना स्टेट को। तो फिर देवेट्टीपल्ली स्टेशन तो बना ही लेंगे ना, कोई दिक्कत ही नहीं है उसमें, तो बना लेंगे। डिजाइन कौन करेगा बताओ? कोई वॉलंटियर है डिजाइन करने के लिए? यंग आर्किटेक्ट्स है यहां पर कोई? देखो भाई, इनके यहाँ पे क्या लिखा हुआ है? रिस्पॉन्सिबिलिटी। इन्होंने अभी रिस्पॉन्सिबिलिटी ली है, स्टेशन का डिजाइन बनाने का है, ठीक है? तो नागेश्वर की जिम्मेदारी है स्टेशन का डिजाइन बनाना। वेरी गुड, एक्सीलेंट। कलेक्टर मैडम, आपको भी इसमें कंट्रीब्यूट करना पड़ेगा। आप इसमें प्रॉपर एक अच्छा डिजाइन, सारा ध्यान रखना है, कैसे इसका फ्यूचर ग्रोथ होगा, वैसा ध्यान रख के डिजाइन। एसपी मैडम, ये भाई कलेक्टर, एसपी वुमेन, एमपी भी बताइए। तीनों आ जाओ सामने, एसपी, कलेक्टर, एमपी, तीनों वुमेन्स डे पे काम। ऐसे आजकल यंग लोग ना, हाँ अब देखो मोदी जी ने तो छोटे से 2-3 डेटा बताऊं। यह बड़ा कंट्रीब्यूशन है मोदी जी का हमारी बहनों के लिए, राइट? अगर खुश हो तो जोर से मेरे साथ भारत माता की, भारत माता की, वंदे 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 वंदे। बहुत बहुत धन्यवाद। विश यू ऑल द वेरी बेस्ट। మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొని మహిళా సోదరీమణులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద 15 లక్షల రూపాయల చెక్ను మహిళా సంఘాలకు అందజేశారు। అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగే విధంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు। ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించిందని పేర్కొన్నారు। ఉచిత ప్రయాణమే కాకుండా ఆ బస్సులకు ఓనర్లుగా మహిళలను చేయడం ప్రజాప్రభుత్వం చేపట్టిన విజయమన్నారు। ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో వారిని ముందంజలో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు।
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యల వల్ల 10 మందికి ఉపాధి కల్పించే విధంగా మహిళలు ఎదిగారని అన్నారు. ఇందిరాశక్తి క్యాంటీన్, పెట్రోల్ బంక్లు, గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ, పాడి పశువుల పెంపకం వంటి వినూత్న పథకాలు ప్రారంభించామన్నారు. మహిళా సంఘాలకు వ్యాపారానికి ప్రభుత్వం వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏదో మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ మన నియోజకవర్గంలో కాదు, ఈ మార్చి 8వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతా ఉంది. లోక్ అదాలత్ లో 15,000 కేసులకు పైగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ లీగల్ సెల్ అథారిటీ సూచనల మేరకు మహబూబ్ నగర్ జిల్లాలో మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ లో ముఖ్యంగా మోటార్ యాక్సిడెంట్ నష్టపరిహారం కేసులు, చెక్ బౌన్స్ కేసులు తదితర కేసులను రాజీ కుదర్చడం జరుగుతుందన్నారు. గత లోక్ అదాలత్ దాదాపు 15,000 కేసులను పరిష్కరించామన్నారు. ఈసారి అంతకు మించి కేసులను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ లోక్ అదాలత్ కి పోలీస్ అడ్వకేట్స్, బ్యాంకర్స్ అందరూ సహకారం అందించారని అన్నారు. కక్షిదారులు ఈ లోక్ అదాలత్ రాజీ అయితే వారి కేసులు ఇక్కడితో పూర్తవుతుందని, కోర్టు ఫీజు కూడా తిరిగి చెల్లింపబడుతుందన్నారు. అందరికీ నమస్కారం. మనము జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు మన తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లాలో మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ మోటార్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మరియు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఉన్నటువంటి కేసులు మరియు క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు కూడా రాజీ కుదిర్చడం జరుగుతుంది. మనం లాస్ట్ టైం కూడా 14,000 చేంజ్ కేసులు కాంప్రమైజ్ చేయడం జరిగింది. ఈసారి ఇంకా అవి కూడా దాటాలి, 15,000 కంటే ఎక్కువ చేయాలని చెప్పి అందరికీ కోరడం జరిగింది. దీనికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన అడ్వకేట్స్ కానీ అందరూ చాలా సహకారం అందించారు. అదేవిధంగా బ్యాంకు మేనేజర్స్ కూడా అందరూ కూడా ముందుకు వచ్చారు. మేము లీగల్ సర్వీసెస్ సెక్రటరీ గారు కూడా అన్ని కంటిన్యూ మీటింగ్లు పెట్టి ఎక్కువ కేసులు అయ్యేలాగా చొరవ తీసుకోవడం, ఈరోజు కంపల్సరీ 15,000 దాటాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో కాంప్రమైజ్ అయితే అప్పీల్ అనేది ఉండదు, ఈ లిటిగేషన్ అనేది ఇక్కడనే ఎండ్ అవుతుంది. అదేవిధంగా కోర్ట్ ఫీ కూడా వాపస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఎస్ఎల్బీసీలో జరిగిన ప్రమాద సంఘటన ఒక జాతీయ విపత్తు అని, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి సహాయక చర్యలలో సాంకేతికతను వినియోగించుకుంటున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సంఘాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
శనివారం ఉదయం అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ను సందర్శించి వివిధ రంగాల నుంచి పనిచేస్తున్న రెస్క్యూ బృందాలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధిపై రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షణ చేస్తున్న రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. ఎన్జీఆర్ఐ, జియోగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా, క్యాడవర్ డాగ్ బృందం, ర్యాట్ మైనర్స్, రోబోటిక్ రంగాల నిపుణులతో చర్చించి సహాయక చర్యలు వేగంగా జరగకపోవడానికి గల కారణాలు, అడ్డంకులు, వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేశారు. ముఖ్యమంత్రి గారి స్థాయిలో మరి వారు ఇక్కడ రావడం హైదరాబాద్లో 11వ తారీఖు సమీక్ష ఉంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కిల్ నందు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ తిరుమలేష్ యూత్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరిత, మహిళా కార్మికులు, మహిళా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సన్మాన వేదికపై అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య మహిళా కార్మికులను ఘనంగా సత్కరించి చీరలు పంపిణీ చేసి వారి సేవలను సరితమ్మ కొనియాడారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారని, ఆత్మగౌరవంతో హక్కుల కోసం పోరాడుతూ ముందుకు సాగాలని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారని సరితమ్మ తెలిపారు. మహిళలు మరింత శక్తివంచన లేకుండా కృషి చేసి దానిని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. మాత్రాన మనము గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఏదో అందరం ఎక్కించినట్టు కాదు, కానీ ఆ అందరం ఎక్కే వరకు ఆ ప్రయత్నం లోపం చేయొద్దని గుర్తు చేయడానికి మాత్రమే ఈ మహిళా దినోత్సవం. మీలాంటి గొప్ప వనితలు ఉన్నారు కాబట్టి ఈరోజు సమాజంలో ఒక ఇల్లు సరిగ్గా ఉంటేనే బయటికి వెళ్ళిన మగాడైనా ఎవరైనా అన్ని కార్యక్రమాలు సరిదిద్దుకొని ఇంటికి వస్తే ప్రశాంతంగా ఉంటే ఇంత అన్నం తిని పండుకుంటాడు తప్పించి ఇంట్లో గోల ఉండి ఇంట్లో సరిగ్గా పట్టించుకునే ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ జీవితం సర్వనాశనం అయినట్టే. అది మీకు బాగా తెలుసు. ఎంత కోటీశ్వరుడైనా ఇంట్లో ఆడవాళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళ సంతోషం కోల్పోయినట్టే. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాం, అన్ని విధాలుగా అన్ని అర్హతలు అంత నైపుణ్యం ఉన్న వ్యక్తులుగా మనకు ఒక మహిళలుగా చాలా గొప్ప అవకాశం ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. అనాది నుంచి కూడా పార్వతీ పరమేశ్వర్లు అంటారు, సీతారాముడు అంటారు. ఎక్కడ కూడా ఫస్ట్ ఆడవాళ్ళ పేర్లు చెప్పిన తర్వాతనే మగవాళ్ళ పేరు చెప్తారు. భూమాత కావచ్చు, భూమాత కూడా ఆడదే. ఇప్పుడు ఇంతమందిని భరిస్తుందంటే భూమాత ఆడది. అంతకన్నా ఎక్కువ ఓర్పు ఉంది కాబట్టి ఆడవాళ్ళకి ఇంకా కూడా కష్టాలు వస్తున్నాయి. ఆ కష్టాన్ని తట్టుకొని ముందుకెళ్లే ధైర్యం, శక్తి కూడా మనకు ఉంది. మనకు ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం నాకుంది. సో మీ అందరి ఆశీర్వాదంతో మా మహిళా మనులందరూ రాబోయే కాలంలో ఇంకా ఎన్నో మంచి మంచి స్థానాలు, మంచి మంచి పదవులతో పాటు ఉన్న స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి నా కోసం ఇచ్చేసిన పెద్దలందరికీ, కాంగ్రెస్ నాయకులు, మా మగవాళ్ళందరూ ఈరోజు ఎండలు నిలబెట్టిండ్రు. బ్యాగరి వెంకట స్వామి అంటే డాన్ కాదు, ఒక బ్రాండ్ అని మాల మహానాడు జాతీయ కోఆర్డినేటర్ బ్యాగరి వెంకట స్వామి అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లో తన పేరుతో మాలల చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మూల కేశవులను బెదిరిస్తున్నారని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన పేరును సంఘాన్ని బద్నాం చేశాడని వెంకటస్వామి ఆరోపించారు. బ్యాగరి వెంకటస్వామి అంటే పెద్ద డానా అంటూ నన్ను తిట్టడం సరైంది కాదని అన్నారు. తాము అందరం కుటుంబ సభ్యులలాగా ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న వ్యక్తులమని తెలిపారు. ఎవరైనా తన పేరు చెప్పి బెదిరిస్తే ఒక్క ఫోన్ చేసి వివరణ అడగొచ్చు కదా అని పేర్కొన్నారు. మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మూల కేశవులు గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి బ్యాగరి వెంకటస్వామి పెద్ద డాన్, ఆయన ముఖ్య అనుచరులను మాట్లాడుతున్నామని చెప్పి ఎవరో తనకు ఫోన్ కాల్ ద్వారా చేసి బెదిరింపులకు గురి చేసిండని చెప్పి బ్యాగరి వెంకటస్వామి ఏం పెద్ద తోప, ఆయనకు మాబ్నార్ రాపించుకున్నాడా, ఆయన అంటే అందరూ బెదురుకోవాలన్నా అని చెప్పి బ్యాగరి వెంకటస్వామి అని నన్ను, నా సంఘాన్ని
కించపరిచేలా మాట్లాడిన సందర్భంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మూలకేశవులు గారు, మీరు మాల కులానికి చెందిన నా కులానికి చెందిన వ్యక్తి కాబట్టి నేను మీకు అన్న అని సంబోధించి మర్యాదపూర్వకంగానే చెప్తా ఉన్నా. ఎవరో వ్యక్తి ఫోన్ చేసి బ్యాగరెంకటస్వామి అనుచరులము, ఆయన పెద్ద డాను, రౌడీ షీటరు అని వాళ్ళేదో సంబోధించి మాట్లాడడము, అదే తీసుకొచ్చి నీవు మీడియా ముందు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనం ఒక కుటుంబ సభ్యుల్లా, ఒక కుల సంఘాలు వేరు కావచ్చు, కానీ ఒక లక్ష్యం కోసం అందరం పనిచేస్తున్నటువంటి వ్యక్తులం. ఎవరైనా నా పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే, బెదిరిస్తే నాకు ఫోన్ చేసి నా వివరణ అడగాల్సింది మీరు. అంతేగాని బ్యాగరెంకటస్వామి పెద్ద తోప, ఆయన ఏమో పెద్ద తుడుమ, ఆయన పెద్ద డానా, ఆయనకు బ్యాగరెంకటస్వామి పాలము రాపించుకున్నాడా అని మీడియా ముఖంగా నన్ను, నా సంఘాన్ని కించపరిచి బదనాం చేసే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మూలకేశవులు గారు, ఇప్పటికైనా మీరు చదువుకున్నారో చదువుకోలేదో నాకు తెలియదు, కానీ చదువుకున్న వ్యక్తి ప్రవర్తించే ప్రవర్తన కాదు ఇది. బ్యాగరెంకటస్వామి అంటే డాన్ కాదు, ఒక బ్రాండు, మంచితనానికి నిదర్శనం. నువ్వు ఏ మీడియా వ్యక్తిని అడిగినా, ఏ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఇంటెలిజెన్స్లో కానీ, ఏ ఒక్క డిపార్ట్మెంట్లో పోయి బ్యాగరెంకటస్వామి గురించి అడిగితే అందరూ పాజిటివ్గానే చెప్తారు. నేనేం బెదిరింపులకు పోయేటోనో, బ్లాక్మెయిల్ చేసేటోనో, వసూలు చేసే సంఘమో మాది కాదు. మా గ్రామ కమిటీకి వెళ్ళి జాతీయ కమిటీ వరకు కూడా అందరం నిస్వార్థంగా మా జేబులోంచి ₹1 ఖర్చు పెట్టే సంఘాలు నడిపిస్తున్నాం. మేము జాతి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాం. అందరిలా కొన్ని సంఘాలలో డబ్బుల కోసమో, ఉసుళ్ళ కోసమో, బెదిరింపులో, బ్లాక్మెయిల్కో పాల్పడి మేము బతకట్లేదు. నిజాయితీగా జాతి కోసం, మన కులం కోసం మేము బతుకుతూ ఉన్నాం. ఇంత నిజాయితీగా, ఇంత ప్రేమతో అందరిని పలకరించే మమ్మల్ని బదనాం చేసే ఇటువంటి చర్యలు మళ్ళొక్కసారి మీరు పూనుకోవద్దు. నేను మీడియా ముఖంగా కూడా మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్న సోదరులారా, బ్యాగరెంకటస్వామి అంటే మంచికి మారిపోయారు, మీ అందరికీ కూడా తెలుసు. తనేదో తన వాయిస్ తను ఇచ్చినప్పుడు నన్ను కూడా మీరు కూడా ఒక చిన్న వివరణ అడగాల్సింది. మీరు ఆయనను బెదిరింపులకు పాల్పడ్డరా ఏందని. అసలు మూలకేశవులు అనే వ్యక్తికి నేను ఫోన్ చేయలేదు, నేను ఎవరితో చేయించలేదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరో వాళ్ళే ఎంక్వైరీ చేస్తారని మాట్లాడుతున్నాడు. నేను ఫోన్ చేసి అడిగితే కూడా అన్న నన్ను ఒక మాట అడగవచ్చు కదా, నన్ను నా సంఘాన్ని బదనాం చేసేటంత పని ఎందుకు చేసినా ఒక మాట నన్ను అడిగితే నేను చెప్తుంటే కదా. ఎవడైనా నా పేరు బ్లాక్మెయిల్ చేస్తే నేనే వాడిని తిడుతుంటే కదా, నన్ను ఎందుకు బదనాం చేస్తున్నావు, నా సంఘాన్ని ఎందుకు బదనాం చేస్తున్నావు అని అడుగుతుంటే కదని తనతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మాట తీరులో, చెప్పే విధానంలో కూడా మళ్ళీ మార్పు రాలేదు. అందుకే ఈరోజు అదే రూరల్ పోలీస్ స్టేషన్లో నన్ను, నా సంఘాన్ని బదనాం చేసి నన్ను కిచ్చపరిచే విధంగా మాట్లాడిన మూలకేశవుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పి రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నా పేరు చెప్పి నేను ఒక 10 ఏళ్ల నుంచి సంఘాన్ని నడుపుతున్నా, ఎక్కడ కూడా బ్లాక్మెయిలర్ను వసూలు చేసి బతకట్లేదు. మంచిగా ప్రతి ఒక్కరితోటి మంచి పేరు తెచ్చుకొని, మంచి నాయకుడు, యువ నాయకుడు అని అందరూ నన్ను గౌరవించి ప్రేమతో మాట్లాడే వాళ్ళే. ఎవరైనా నా పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే నాకే ఫోన్ చేసి నన్ను వివరణ అడగండి. ఎవడైనా నా పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే వాడి మీద నేనే స్వయంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తా తప్ప నన్ను బ్లాక్మెయిల్ చేసే విధంగా, నా సంఘాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఇటువంటి మీడియా సమావేశాలు పెట్టి సంబంధం లేని విషయంలో నన్ను, నా సంఘాన్ని ఇన్వాల్వ్ చేసి బదనాం చేయొద్దు ఎవరు కూడా అని చెప్పి మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీడియా సోదరులకు కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరో తెలివిలేని వాళ్ళు మీడియా సమావేశం పెట్టి ఒకరి పైన దుష్ప్రచారం చేస్తే మీరు కూడా జర్నలిజాన్ని పక్కన పెట్టి ఒంటెద్దు పోగడపోవద్దు. దయచేసి మీరు కూడా చిన్న వివరణ అడగండి. అది మంచో చెడో మీరు అతలి వ్యక్తిని కూడా వివరణ అడిగితే వాళ్ళు కూడా వాళ్ళ సమాధానం కూడా వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రెండు ఒకసారి ప్లే చేస్తే చూసే జనాలకు కూడా తనకు సంబంధం లేదు కదా అని అనుకునే అవకాశం ఉండే. మీరు కూడా కొంత తొందరపడ్డారని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మళ్ళొకసారి ఎవరైనా నా పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరినీ పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బ్రహ్మయ్యాచారి మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో వస్తున్నారని, ఉదాహరణకు పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉండడం మహిళలందరికీ గర్వకారణమన్నారు.
మెట్టుకోడి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు సంక్షేమ పథకాలను అందిపుచ్చుకొని సాధికారతను పొందాలన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మహిళా పాత్ర చాలా గొప్పది. ఈరోజు తల్లిగా ఈరోజు అక్కగా, చెల్లిగా, వదినగా, అమ్మగా ఎన్నో పాత్రలు, చాలా పాత్రలు పోషించి ఈరోజు ఆ పాత్రలకు న్యాయం చేసుకుంటూ మహిళను చాలా గొప్పగా కవులు కానీ కళాకారులు మరి చాలా గొప్పగా ఈరోజు ఏం చేస్తే ఆ నాట్యం బాగుంది, ఆ నాట్యం చేసిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారనే కళను, ఏ రకమైన కళ ప్రజలను ఆనందించేది మరి ఏ దాంట్లో చూసినా కూడా మహిళా పాత్ర చాలా ముఖ్యంగా. ఈరోజు తల్లి పాత్రల మాట్లాడేది అమ్మ అని, మరి నాన్నని పరిచయం చేసేది కూడా అతను మీ నాన్న అని చెప్పడానికి కూడా తల్లే కారణం. మరి అంతర్జాతీయ సందర్భంగా ఈరోజు మహిళలు చాలా ముందుకు చాలా బాగా ఎదిగారు. ఇది తెలంగాణలో ఈరోజు మన జిల్లాల జాతీయ ఉపాధ్యక్షురాలుగా డికే అరుణ గారు చాలా ఎత్తుకు ఎదిగారు. ఆమె బీజేపీలో మరి ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యక్షురాలు అంటే చాలా గొప్ప విషయం. మన తెలంగాణ రత్నంగా భావించవచ్చు. ఆమె ఎంపీ ఈరోజు మరి ఎమ్మెల్యేగా ఎన్నో పాత్రలు పోషించి ఈరోజు మంత్రుల కన్నా అందరికన్నా ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఈరోజు మన ఎంపీ గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలు సాధికారత పొందాలి, సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలి, అన్ని రంగాల్లో రాణించాలి. వారి భర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, సోదరులు కానీ, సమాజం కానీ, యావత్ సమాజం కూడా వారికి సహకరించాలని కోరుతూ తెలంగాణ బీసీ మహాసభ ఉమ్మడి 64 మండలాల్లో కూడా మహిళా కమిటీలు వేసినాం. ప్రతి జిల్లా కూడా మహిళా అధ్యక్షురాలు ఉంటుంది. స్టేట్ కమిటీ కూడా ఉంది మనకు, మహిళా కమిటీ. కాబట్టి మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మహిళలకు సగభాగం ఉన్నారు కాబట్టి మేము రిప్రజెంట్ చేసే సంఘం బీసీ సంఘము, మా బ్రహ్మం రిప్రజెంట్ చేసే సంఘం మన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారిది. జయశంకర్ గారు అంటే ఇంకో రకంగా చూడకూడదు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన. కాబట్టి ఆయన పుణ్యాన్ని, ఆయన ఒక సిద్ధాంతకర్త, టీఆర్ఎస్కి సిద్ధాంతకర్త, ఆయన్ని మలిదశ ఉద్యమానికి ఆయన్నే ఊపిరి పోసిండు. ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది కాబట్టి బీసీలో మీరు రోజు గట్టిగా ఇంకా మాట్లాడగలుగుతున్నాం. బహుజనులు కూడా అందరూ బాగుపడతారనే సంకల్పంతో ఆయన చేసిండు. ఇకపోతే తెలంగాణ బీసీ మహాసభ సామాజిక తెలంగాణను కోరుతూ బడుగు బలైన వర్గాలు బాగుపడాలి, సగభాగం ఉన్న మహిళలకు 33% ఏదైతే రిజర్వేషన్ కల్పించిండ్రో అన్ని రంగాలలో 33% రిజర్వేషన్ కల్పించాలని గట్టిగా మేము పట్టుబట్టి దాన్ని డిమాండ్ చేస్తున్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. డ్యూటిపల్లి అమర్ రాజా ఫ్యాక్టరీలో పలు కంపెనీలకు భూమి పూజ చేసిన కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్, పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో కీలకం, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన ఒక జాతీయ విపత్తు, కార్మికులను రక్షించడానికి అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంతటితో అభినయ్ న్యూస్ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినయ్ న్యూస్.